ఏ నిర్ణయాలను శిరసావహిస్తాను. ఓకే, అంటే ఇంకొక అంశం వస్తా ఉంది. కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న ఒక ప్రతిపాదన వచ్చిందని ఎట్లా చూస్తారు మరి? ఒక్కరు రైజ్ చేశారు, దాని నుంచి డిస్కషన్ రాలే. ఒకరు వచ్చేసి రైజ్ చేశారు, చేస్తే బాగుంటుందని, దాని నుంచి డిస్కషన్ రాలే. మీరేమనుకుంటున్నారు, ఎలా ఉంటుంది కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తే అనే అంశం? అంటే పార్టీకి సరే పూర్వ వైభవా, లేదంటే ఎంతో కొంత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఒక అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నారా? లేదంటే ఎప్పట్లానే కాంగ్రెస్ పార్టీ మా పని మేము చేసుకుంటూ పోతున్నాం, ఎవరైనా వస్తారు ఎవరైనా రావచ్చు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మిన వారు అనే రీతినే మీరు ఉంటున్నారా? నా వరకు అంతే ఉంటాను. ఎవరు వచ్చినా సరే వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి నా వరకు నేను కృషి చేస్తాను. ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీల ఐడియాలజీ వచ్చినా ఎవరు వచ్చినా వెల్కమ్ చేస్తాం. దాంట్లో ఆవిడ కూడా షర్మిల కూడా ఒకరు, అంతే తప్పనిచ్చేసి నేను అంతకంటే నా వరకు వచ్చేసి నేను మిగతా వాళ్ళు ఏమని అనుకోవచ్చు, నా వరకు అంతవరకు నేను నా పని. ఈ విషయం చెప్పండి సార్, కడప ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది తర్వాత? సరే ఫలితాల సంగతి ఎలా ఉన్నా ఏంటనేది పార్టీకి ఎలాంటి వైభవం వస్తుందని? ఇప్పుడు పార్టీ డెవలప్ కాకుండా ఇప్పుడు ఆ పక్క టీడీపీ బలంగానే ఉంది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా 2 సార్లు కూడా టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న 2 సార్లు కూడా 11 ఎమ్మెల్యే సీట్లకు ఒకసారి 7, ఒకసారి 8 తెలుగుదేశం వచ్చినాయి. కానీ తెలుగుదేశం పార్టీ అండర్ ఎస్టిమేట్ చేస్తానికి లేదు. కడపలో వచ్చేసి ఏదో కొంత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటీవల కాలంలో కొంచెం వన్ సైడ్ వచ్చింది, కానీ అంత ముందంతా చాలా టఫ్ ఫైట్. ఈవెన్ టీడీపీనే ఎక్కువ అప్పర్ హ్యాండ్ లో ఉన్న రోజులు కాబట్టి ఆ టీడీపీని అండర్ ఎస్టిమేట్ చేస్తానికి లేదు. కాబట్టి అంత మాత్రం చేత వీళ్ళు వచ్చేసి విజయం వచ్చేసి ఓడిపోలేదా విశాఖపట్నంలో హరిబాబు చేతిలో? అంతకుముందు వివేకానంద రెడ్డి ఓడిపోలేదా ఎమ్మెల్సీగా బీటెక్ రవి చేతిలో? అంతకుముందు జిల్లా పరిషత్ ఎన్నికల్లో నేను టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు 4 పోటీ చేసి 3 టీడీపీ గెలిచా, ఒకటే రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు. కాబట్టి ఏం వాళ్ళకి వచ్చేసి చూసుకోవటం కాదు. కాబట్టి టఫ్ ఫైట్ వచ్చేసి టీడీపీ బలంగానే ఉంది, సరే వాళ్ళ వరకు ఉంది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ ఆ ఊపు వచ్చినప్పుడు అది ఎవరున్నా ఫైట్ అవుతుంది. ఆ ఊపు కూడా అండర్ ఎస్టిమేట్ చేస్తానికి లేదు. ఓకే, సరే పుల్లారావు గారు,